హాయ్ అండి. వెల్కమ్ టు ప్రసన్న శారీస్. ప్రసన్న శారీస్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మంచి మల్బారీ సిల్క్ శారీస్‌తో మీ ముందుకొచ్చానండి. మంచి డిస్కౌంట్ సేల్ అండి. అంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా! ఇంకా సిల్క్ శారీస్ అయితే ఈ శారీస్ అయితే ఇప్పుడు ఆపేస్తామండి ప్రింటింగు. కాటన్ సీజన్ కదా! ఇప్పుడు కాటనే ఎక్కువగా చేయించాల్సొస్తది. అందుకని ఇంకా ఉన్న శారీస్ అన్నీ మంచి డిస్కౌంట్‌తో ఇవ్వాలని మీ ముందుకొచ్చానండి. మంచి మల్బారీ సిల్కు, మంచి ఫాలింగ్ మెటీరియల్ అండి ఇది. ఇది ఒక టైపు జార్జెట్ క్లాత్ అండి. లెహరియా జార్జెట్ కంటే హెవీ క్లాత్ అండి. చిన్న బోర్డర్‌తో ఉంటది. చిన్న చిన్న ఫంక్షన్‌లకు కూడా ఏసుకోవచ్చు. చాలామంది ఒక్కొక్కళ్ళు 10 శారీస్ కూడా తీసుకున్న వాళ్ళుండారండి. పెట్టుబడులకేమి, వాళ్ళు సొంతగా అంటే డైలీ యూజ్‌కేమి అట్లాగా ఆఫీస్‌కెళ్ళేవాళ్ళు చాలా బావుంటదండి క్లాత్ మాత్రం. ఈ శారీ వచ్చేసరికి మీకు 1800కి వస్తుందండి. శారీ 1800 అంటే అసలు అది మంచి రీజనబుల్ ప్రైస్ అండి. ఎవరు మిస్ చేసుకోకండి. ఇప్పుడైతే మనకి సమ్మర్‌లో ఇక ఈ 3 మంత్స్ అయితే ఇలాంటి అంటే శారీస్ చేయించను. అందుకే ఒకసారి డిస్కౌంట్ సేల్ పెడదామని అంటే కొంతమందికి యూజ్ అవుతాయి కదా! పెట్టుబడులకు కానీ దేనికన్నా అని పెడుతున్నానండి. ఎవరు మిస్ చేసుకోకండి. వీడియోలోకెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. లైక్ చేసి లైక్ చేసిన వాళ్ళందరికీ మళ్ళీ కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. చాలా మంచిగా కామెంట్స్ పెడుతున్నారు, లైక్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి. మనకి లైక్ చేస్తే కొంతమందికి వీడియో రీచ్ అవుతుందని అడుగుతామండి. లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. ఒకసారి చూసేద్దామండి. శారీస్ చూసేద్దామండి. ఈ విత్ లెంత్ మాత్రం చాలా బాగా వస్తాయండి. ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా శారీస్ సరిపోతాయి. ఈ కర్ర రోలింగ్ అయితే ఇంకా హైట్ వస్తాయండి. ఇది కొంచెం మిషన్ రోలింగ్‌కి బట్టి కొంచెం మనకి ఎక్కువ గంజి ఎక్కువ పెట్టారండి. ఇది ఫాలింగ్ అవుతదండి మెటీరియల్. కొంచెం గంజి ఎక్కువ ఉండటం వల్ల మనకు స్టిఫ్‌గా కనపడుతుంది. ఈ వాడిన వాళ్ళకి తెలుస్తదండి. ఎంతమంది నేను కూడా వాడాను. చాలా బావుంటది మెటీరియల్ అయితే మాత్రం. వాడిన వాళ్ళు అయితే ఒక్కొక్కళ్ళు చాలా శారీస్ తీసుకున్న వాళ్ళున్నారండి. మెటీరియల్ మాత్రం చాలా బావుంటదండి. ఇప్పుడు లెహరియా జార్జెట్టే 2000 పైన అమ్ముతున్నారండి. మంచి లెహరియా జార్జెట్స్. ఇదైతే ఇంకా మనకి ఫంక్షన్‌లకు కూడా చిన్న చిన్న ఫంక్షన్‌లకు కూడా పనికొస్తదండి. ఎందుకంటే మంచి ఇట బోర్డర్ చక్కటి బోర్డర్ ఉంటుందండి ఇట్లాగా. బావుంటది. క్లాత్ బావుంటది. అసలు మనం వాష్ చేసుకోవచ్చండి. హోమ్ వాష్ ఏం ప్రాబ్లమ్ ఉండదు. కలర్ గ్యారంటీ ఉంటుంది. మీటర్ బ్లౌజ్ వస్తుంది. ఇది 580 శారీ వస్తుంది. చాలా బావుంటదండి. శారీ వచ్చేసరికి మనకి పింక్‌కి రెడ్ అండి. పింక్‌కి రెడ్ మనకి ఇట్లా వస్తుంది బ్లాక్ ప్రింట్స్. ఎవరు మిస్ చేసుకోవద్దండి. త్వరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ అండి. ఇంకా ఈ 2, 3 నెలలు ఈ సిల్క్ శారీస్ చేయించమని ఇంకా ఆఫర్ ఇస్తున్నానండి. ఇది సేమ్ కాంబినేషనేనండి. ఇది స్కర్ట్ బార్డర్ వస్తుందండి. ఇది ఇలా ఉంటుంది. పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది ఇది స్కర్ట్ బార్డర్ వస్తదండి. ఇవి మొన్న మనం 2000కి సేల్ చేసామండి ఈ శారీసు. ఇప్పుడొచ్చేసరికి మనకి 1800కి వస్తాయి కాబట్టి ఎవ్వరు మిస్ చేసుకోవకండి. ఇది బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది బ్లౌజు. ఇది శారీ స్కర్ట్ బార్డర్ అండి. చాలా బావుంటది. మంచి పింక్‌కి రెడ్ కలర్ అనమాట. ఇట్లా టెంపుల్ డిజైన్ వస్తుంది ఇట్లాగా. స్కర్ట్ బార్డర్ కూడా చాలా బావుంటాయండి. నేను ఎక్కువ స్కర్ట్ బార్డర్స్ వాడతాను. బావుంటాయి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంది. దీనికి ఎందుకో చిన్న జరీ బార్డర్ వచ్చిందండి ఇట్లాగా. ఒక్కదానికి ఇట్లా జరీ పళ్ళు ఇట్లా వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి దీనికి క్రేప్ బ్లౌజ్ ఇచ్చారండి. ఇది ఇది మన శారీ కాదండి బయటది. సేమ్ అంతకుముందు మనం తెప్పించేవాళ్ళం కదా! వాళ్ళవి కూడా అప్పుడప్పుడు తెప్పిస్తూనే ఉంటామండి. అన్నీ మనయి వాళ్ళవి కలిపి ఇస్తామన్నమాట. ఇది ప్రైస్ వచ్చేసరికి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 1800 శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది. మంచి స్కై బ్లూ కలర్‌కి అంటే సర్ఫ్ బ్లూ కలర్ అండి. డార్క్ ఈ బ్లూ వచ్చేసరికి మనకు బార్డర్ వస్తుంది. మంచి బార్డర్ వస్తదండి. బావుంటాయి. ఇదొక శారీ అండి. ఇది మంచి డార్క్ స్నఫ్ కలర్‌కి ఈ పళ్ళు వచ్చేసరికి ఇట్లా వచ్చి ఇది కలిసం డిజైన్ వస్తుందండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఇస్ ఈ బ్లౌజ్ లైట్ కలర్ బ్లౌజ్ వస్తుందండి. ఇవి కర్ర రోలింగ్ చేస్తే మంచి హైట్ వస్తాయండి. కొన్ని మిషన్ రోలింగ్ అయితే కొంచెం హైట్ తగ్గుతాయి. అయినా హైట్ అంటే మరీ తక్కువ అండి. కర్ర రోలింగ్ అయితే మరీ ఇక్కడి దాకా వస్తాయండి. చాలా హైట్ వస్తాయన్నమాట.
మిషన్ రోలింగ్ అయితే కొంచెం హైట్ తగ్గుతాయండి ఇవి కొంచెం. ఇది కొద్దిగా మిషన్ రోలింగ్ అనుకుంటా తగ్గింది ఇది. మిగతా అన్నీ చాలా హైట్ ఉంటాయండి. ఇదొక కాంబినేషన్ అండి. ఇది వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి. ఇది ఈ కలర్‌కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్. ఈ కాంబినేషను చా చాలా బాగా అడుగుతారు, తీసుకుంటారు కూడా. ఈ కాంబినేషన్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది శారీ. ఇది బ్లౌజ్ వస్తుందండి మనకి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి పళ్ళులో ఉంది కదా డిజైన్, ఈ బ్లౌజ్ ఇలా ఉంటుంది శారీ వచ్చేసరికి. 1800 అండి. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. లెహరియా జార్జెట్లే ఇవ్వట్లేదు 1800కి. అంటే మంచి లెహరియా జార్జెట్స్ మనం ఇచ్చేయి. అంటే లెహరియా జార్జెట్లో 1100-1200కి కూడా ఉంటాయండి. అవి అయితే ముడుసుకుపోయే లెహరియా జార్జెట్స్. మనవి అయితే రోలింగ్ అవసరం లేని మిషన్ వాష్ కూడా వేసుకునే లెహరియా జార్జెట్స్ అండి. సేమ్ కలర్ కాంబినేషన్ అండి. ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుందన్నమాట. బ్లౌజ్ వచ్చేసరికి మళ్ళీ దీనికి ఇది ఇలా ఉంటుంది బ్లౌజు. ఆరెంజ్ కలర్, మంచి ఆరెంజ్ కలర్ అండి. మరి డార్క్గా అంటే బెదరేసే ఆరెంజ్ కాకుండా కొంచెం ఇది ఫ్యాంటా కలర్ అంటారు కదా, ఆ కలర్లో ఉంటుంది. చాలా బాగుంటుందండి. అసలుకి ఈ శారీస్ మీకు 1800 కంటే అసలు రావండి ఎక్కడ కూడా, ఇవ్వరు అసలుకి ప్రైసు. నేనేంటంటే ఒకసారి మామూలు కాస్ట్ సేల్ కింద ఇచ్చేస్తానండి. ఎందుకంటే ఎక్కువ రోజులు అంటే ఉంచనండి. మీకే అంటే కొన్ని లాభం అయిన కొంచెం నష్టమైనా ఈ వ్యాపారం అంటే సహజంగా అట్లా జరుగుతూ ఉంటాయి. ఇవ్వాల్సి వస్తుందండి ఒక్కోసారి డిస్కౌంట్ సేల్. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ అంటే మరీ డార్క్ బాటిల్ గ్రీన్ కూడా కాదండి, కొంచెం ఒకలాంటి మిక్స్డ్ గ్రీన్ లా ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా కొంచెం బ్లౌజ్ వచ్చేసరికి అంటే గ్రీనే, మరీ డార్క్గా కాకుండా కొంచెం ఇదిగా ఉందండి ఇది శారీ. ఇది వచ్చేసరికి మనకి అంబరెల్లా డిజైన్ వచ్చిందండి. అంబరెల్లా డిజైన్. ఇది డిజైన్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది ఇది. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది డార్క్ స్నఫ్ కలర్ అండి, బ్లాక్ కాదు స్నఫ్. ఇది బ్లౌజ్ వస్తుంది ఇలాగా మనకి. బ్లౌజులు కూడా బాగుంటాయండి, కుట్టించుకున్నా కూడా స్టిచ్చింగ్ బాగుంటుంది. ఏమి అంటే బ్లౌజులు పాడవటం అట్లా ఉండదు, బాగుంటుంది బ్లౌజ్ కూడా. ఇది శారీ. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి, పింక్ ఎల్లో జార్జెట్లో బాగుంటుంది ఈ కలర్ కాంబినేషను. ఇది పళ్ళు వస్తుంది ఇలాగా. ఇది శారీ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందండి, ప్రింట్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది. బాగుంటుంది కలర్ కాంబినేషన్, చాలా డీసెంట్గా బాగుంటుందండి. మంచి ఎల్లో అనమాట ఇది, మ్యాంగో ఎల్లో. ఇది బాగుంది. ఇక్కడ వచ్చేసరికి మనకు వర్లీ ప్రింట్ వస్తుంది. ఇక్కడ ముగ్గు డిజైన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి ఇలా ఉంటుంది శారీ. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా మంచి కాఫీ బ్రౌన్ కలర్ అండి. ఇది పళ్ళు వస్తుంది. పళ్ళు రిచ్ పళ్ళు ఇట్లా ఉంటుంది పళ్ళు. ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుందండి మనకి. కొంచెం బ్లౌజ్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంటే కొంచెం లైట్ కలర్ వేరియేషన్, అంటే ఇదొకసారి ముంచుతారు కదా. ఇది చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్. సింగిల్ అనమాట ఇది, ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది శారీ బ్లౌజ్ ఇట్లా. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసరికి మనకి బ్రింజాల్ కలర్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి డిసెంబరాల్ కలర్ అంటారు కదా, కొంచెం పింక్ కలర్లో ఉంటుందండి. ఈ కాంబినేషన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది స్కర్ట్ బోర్డరే వస్తుందండి. స్కర్ట్ బోర్డరే వస్తుంది కానీ కలర్ కాంబినేషన్ బాగుంటుంది, డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందండి.
ఇది బ్లౌజ్. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసరికి మనకి ఎమరాల్డ్ గ్రీన్ కలర్, సీ గ్రీన్ కలర్ అండి. సీ గ్రీన్లో కొంచెం డార్క్. ఇది వచ్చేసరికి మనకు బ్లౌజ్ వస్తుంది ఇలాగా. బ్లౌజ్ సీ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది డార్క్ బ్లూ కలర్ అండి, బ్లాక్ కాదు, బ్లూ కలర్. ఇది శారీ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది సేమ్ కలర్ కాంబినేషన్ అండి. కొంచెం బ్లాక్ మారుతుంది అనమాట, బ్లాక్స్ మారుతాయి. ఇట్లా ఉంటుంది. ఇది వర్లీ ప్రింట్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. బ్లౌజ్ ఇది ప్రింట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది సారీ. ఇది డార్క్ బ్లూ సీ గ్రీన్ కలర్ అండి. డార్క్ బ్లూకి సీ గ్రీన్ కలర్. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది లావెండర్ కలర్, కొంచెం డార్క్ లావెండర్ కలరు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది. ఇది కొంచెం మెంతి ఎల్లో కలర్ అండి. అది కొంచెం గంధం కలర్లా ఉంది. ఇది సారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది. డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఇలా ఉంటుంది డిజైన్. ఇది డిజైన్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. కొంచెం ఇది కొంచెం ఇట్లా బ్లాక్లు వేసేటప్పుడు కొంచెం చేతులు ఏదన్నా అంటుతాయండి అక్కడక్కడ. కొంచెం దీనికి ఒక చోట అట్లా, 2 చోట్ల అట్లా అయ్యింది. ఇది సారీ. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది కొంచెం డార్క్ సర్ఫ్ బ్లూ కలర్కి, ఇది మనకి కాఫీ బ్రౌన్ అంటే లైట్ కాఫీ బ్రౌన్ కలర్ అండి. ఇది ఒకలాంటి కాఫీ బ్రౌన్ అంటే డార్క్ కొంచెం వేరుగా ఉంటుంది కదా, ఇది ఒకలాంటి కొంచెం లైట్ అనమాట. ఇదొక కలర్ కాంబినేషన్ అనమాట. దానికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి వర్లీ ప్రింట్ వచ్చిందండి. బ్లౌజు ఇలా ఉంటుంది శారీ. ఇది శారీ వచ్చేసరికి ఎట్లా ఉంటుంది. ఇది సేమ్ కలర్ కాంబినేషన్ అండి. అన్నీ స్కర్ట్ బార్డర్ ఉంటుంది, మనకి మామూలు బార్డర్ ఉంటుంది కదా, అట్లాగే ఇది కూడా స్కర్ట్ బార్డర్ అండి. స్కర్ట్ బార్డర్ వస్తుంది. ఇది వచ్చేసరికి కొంచెం ఇట్లా డిజైన్ కొంచెం డిఫరెంట్గా వేసారనమాట. ఇలా ఉంటుంది. ఇది బ్లౌజ్ వస్తుందండి మనకి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది ఇందాక పింక్ 2 సైడ్ బార్డర్ చూపించాను కదండి, ఇది స్కర్ట్ బార్డర్ అనమాట. ఇది పళ్ళు వస్తుంది ఇలాగా. ఇది శారీ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఇందాక 2 సైడ్ బార్డర్ చూపించాను కదా, ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకు స్కర్ట్ బార్డర్ వస్తుందండి. ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది బ్లూ అండి, డార్క్ బ్లూ కలర్ అనమాట. ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది ఇట్లా వస్తుందండి బ్లౌజు. శారీ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి. ఇది స్కర్ట్ బార్డరేనండి. ఇది స్కర్ట్ బార్డరే. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. చాలా బాగుంటాయండి. ఇలా ఉంటుంది. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది మెరూన్ కలర్కి మనకి వైలెట్ కలర్ వచ్చిందండి. ఇది పళ్ళు వస్తుంది ఇలాగా. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలాగే వైలెట్ కలర్ వస్తుంది. ఇది శారీ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. ఫ్లవర్ డిజైన్తో ఉంటుంది ఇలా. ఇది పెద్ద బార్డర్ అండి. మనకి చూపించింది కొంచెం ఇంత బార్డర్ కదా, ఇప్పుడు ఇది కొంచెం పెద్ద బార్డర్ అనమాట. కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి ఎల్లోకి గ్రీన్ కలర్ అండి. ఇది పళ్ళు వస్తుంది ఇలాగా. బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి ఇలాగా. ఇది బ్లౌజ్. ఇది డిజైన్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది డిజైన్. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది సీ గ్రీన్ కలర్కి మనకి ఈ కలర్ వస్తుందండి. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. పళ్ళు శారీ వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుందండి. బాగుంటుంది కలర్ కాంబినేషన్, చాలా డీసెంట్గా ఉంటుంది అన్నమాట. ఇది బ్లౌజ్ వస్తుందండి మనకి. బ్లౌజ్ ఇది 2 సైడ్ బార్డర్ వస్తుంది. ఇలా ఉంటుంది శారీ.
సేమ్ కలర్ కాంబినేషనేనండి. ఇది స్కర్ట్ బార్డర్, అది 2 సైడ్ బార్డర్ కదా, ఇది స్కర్ట్ బార్డర్ వస్తుంది. ఇది ఇది బ్లౌజ్ ఇలా ఉంటుంది శారీ. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది డార్క్ బ్లూ కలర్ అండి, బ్లాక్ కాదు, డార్క్ బ్లూ కలర్. అంటే బ్లాక్ కొంతమంది కట్టుకోరు కదా, కొంతమంది అట్లాంటి వాళ్ళకి ఇట్లా డార్క్ బ్లూ వేపిస్తామండి. చాలా బాగుంటుంది. మల్టీ కలర్స్ తోటి డిజైన్ వస్తుంది అనమాట. ఇట్లాగా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగా. ఈ మధ్యలో కలర్ వచ్చేసరికి మనకి సంపంగి ఎల్లో కలర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్. ఇది బ్లౌజ్, ఇది సారీ, ఇది బ్లౌజ్. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది బ్రౌన్ అంటే కాఫీ బ్రౌన్ కలరేనండి. ఇది స్కర్ట్ బార్డర్ వస్తుందండి ఇలాగా, సీ బ్లూకి మనకి కాఫీ బ్రౌన్ కలర్ అనమాట. ఇలా ఉంటుంది శారీ. ఇది బ్లౌజ్ అండి, ఇది బ్లౌజ్ మనకి ఇలా ఉంటుంది శారీ. చూశారు కదండి మంచి శారీస్. ఈ శారీస్లో ఏ శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మరింత మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి. నమస్తే.